రాష్ట్రంలోని మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామర పురుగులు, తేనె మంచు పురుగులు, రసం పీల్చే పురుగులు, ఆకు చెల్లెడ గూడు పురుగుల బెడద అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వెంటనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటల్లో పూత పిందె వచ్చాక ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. గత 2 ఏళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు రైతులు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మామిడి మొక్కలకు కాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత పిందె దశలో ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పుడిప్పుడే పూత ప్రారంభమవుతోంది. అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. వచ్చిన పూత పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు, పూత దశ నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తుంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. మామిడి పండ్ల తోటలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి ఏ విధంగా అయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారో పండ్ల తోటలలో మామిడి కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట. కాబట్టి ముఖ్యంగా ఈ దశ అనేది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల కాలం అనేది చాలా క్రూషియల్, అంటే కీలక సమయము. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పూత రాలకుండా, పిందెలు రాలకుండా, కాయలు కూడా బలమైన కాయలు వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే పూత డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి ఆఖరి వారం వరకు పువ్వు మొగ్గలు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎక్కువగా ఈ పూత రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక పువ్వు కొమ్మకు చూసుకున్నట్లయితే సుమారు 2000 నుంచి 3000 వరకు మనం పూలను చూడవచ్చును. దానిలో ముఖ్యంగా పూకొమ్మలో 5 నుంచి 6 పిందెలు అయినా కూడా 1 లేదా 2 కాయలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన పూర్తి పువ్వు కూడా ఫలదీకరణ చెందదు. ఏదైతే ఫలదీకరణ చెందిన పూలు ఉంటాయో అవి మాత్రమే రాలవు, మిగతా అన్ని రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే మామిడి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గాబరపడకూడదు. అదేవిధంగా ఈ సమయంలోనే నీటి ఎద్దటి, అలాగే హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల, అలాగే ఎక్కువ ఎండ తీవ్రత, ఈ విషయాల వల్ల కూడా అధిక తేమ, వర్షాలు పడ్డా కూడా ఈ సమయంలో పూత రాలిపోయే అవకాశం ఉన్నది. అలాగే పింద ఏర్పడిన తర్వాత బఠానీ గింజ సైజులో కానీ, అలాగే నిమ్మకాయ సైజులో ఉన్న పిందెల సమయంలో కూడా వర్షాలు పడినా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి తడులు ఇవ్వకూడదు. పిందె సమయంలో, అంటే బఠానీ కింద సైజు కానివ్వండి, లేకపోతే నిమ్మకాయ సైజుకి వచ్చిన పిందెలు ఆ సమయంలో నీటి తడులు ఇవ్వాలి, ఆ సమయంలోనే. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ చీడపీడలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఆకు జల్లెడ గూడు పురుగు, తామర పురుగులు, పిండి నల్లి, అలాగే మనకు చూసుకున్నట్లయితే మసి మంగు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తేనె మంచు పురుగు, ఈ తేనె మంచు పురుగు మనకు లేత ఆకులను, అలాగే పూకొమ్మలను, ఇవన్నిటిని ఎక్కువగా ఆశించి వాటి విసర్జన తేనె తాగా ఉంటుంది. దాని మీద శిలీంధ్రాలు ఏర్పడి మసిమంగులాగా ఏర్పడి అవకాశం ఉన్నది. కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 ml 1 లీటర్కి కలుపుకొని చెట్టు లోపలి నుంచి బయటికి పడేలాగా పిచికారీ చేసుకోవడం ద్వారా చెట్టు మొత్తం వచ్చే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల తేనె మంచు పురుగును మనం నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా రసం పీల్చే పురుగులలో తామర పురుగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ తామర పురుగులు కూడా ఎక్కువ గుంపులుగా మన పూ మొగ్గలను, అలాగే లేత ఆకులను, అప్పుడే ఏర్పడుతున్న
పిందెలను ఆశించి రసం పీల్చి ఆ రసం పీల్చడం వల్ల విసర్జించేది ఏదైతే తీపి పదార్థం ఉంటుంది ఆ తీపి పదార్థం మీద ఈ శిలీంధ్రాలు ఏర్పడి ఒక్క కర్రల్లో ఒక్క రంగులో మన చర్మం బీటలు వాడి కాయ నాణ్యత కోల్పోవడం వల్ల రైతు సోదరులు దీనికోసము పిచికారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పిప్రోనిల్ అనే మందు కూడా దొరుకుతుంది, అది 2 ml 1 లీటర్కి పిచికారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా పిండి నల్లి, ఇది కూడా రసం పీలుస్తుంది. ఇది కూడా ముఖ్యంగా పువ్వు మొగ్గలను ఆశిస్తుంది. అలాగే లేత ఆకులను తొడిమలను ఆశించి రసం పీల్చి విసర్జన, దీని ద్వారా శిలీంధ్రాలు ఏర్పడతాయి. శిలీంధ్రాలు ఏర్పడి నల్లగా మారుతుంది, మసిమంగులాగా. దీనికోసం పిప్రోనిల్ 2 ml కానివ్వండి, ఎస్పేట్ 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా మనము సాధ్యమైనంత వరకు రసం పీల్చే పురుగులను నివారించుకున్న వాళ్ళము అవుతాము. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఈ మసిమంగు కానివ్వండి, అదే సమయంలో మనకు ఎప్పుడైతే నీటి ఎద్దడి కానివ్వండి, అధిక వర్షాలు పడడం వల్ల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అది మనకు దొరుకుతుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా తెగుళ్లను మనం సాధ్యమైనంత వరకు నివారించుకున్నాం వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా ఏదైతే ఈ సమయంలోనే కూడా పోషకాలు ఇవ్వడం కూడా చాలా ముఖ్యము. ఒక 10 గ్రాములు యూరియా లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా, అంటే కాయ సైజు నిమ్మకాయ సైజులో కానివ్వండి, బఠానీ గింజ సైజులో ఉన్న సమయంలో ఒక దఫా యూరియాను 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం చాలా ముఖ్యము. తర్వాత ఒక 20 రోజులకు మళ్ళొక దఫా పిచికారీ చేయడం ద్వారా కాయ సైజు పెరిగే అవకాశము, అలాగే రోగాలను తట్టుకునే అవకాశం ఉండి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చీడపీడల నియంత్రణ ముందుగా గుర్తించుకొని ఈ సమయంలో కూడా మనము చూసుకున్నట్లయితే ఆకు జల్లెడ పురుగు అనేది ఉంటుంది, అది కూడా మనం నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఆకులను వాటి యొక్క కణజాలాన్ని, ఆకుల మధ్య కణజాలాన్ని మొత్తం తినేసి మొత్తం జల్లెడలాగా ఆకులను జల్లెడలాగా తయారు చేస్తుంది. ఆ విధంగా తయారు చేసి గూళ్ళు కట్టుకుంటుంది. అందులోనే పురుగు ఉండడం వల్ల కూడా వీటిని పువ్వు మొగ్గలను కూడా ఆశిస్తాయి. కాబట్టి పువ్వులు ఫలదీకరణ చెందకుండా దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటిని కూడా మనము ముందుగా ఒక వెదురు కంకకి ఇనుప సువ్వ పెట్టుకొని మొత్తం ఆ గూళ్ళన్నీ ముందుగా తీసివేసుకొని తర్వాత ఈ మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఆకు చుట్టూ జల్లెడ పురుగును కూడా మనము నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా ఆకు జల్లెడ పురుగు కానివ్వండి, తామర పురుగు, తేనెమంచు పురుగు, పిండి నల్లి, అలాగే బూడిద తెగులు ఇలాంటివి తగ్గించుకొని రైతులు తగు చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించుకొని ఈ సమయంలో అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటివి తప్పకుండా రైతులు పాటించి వారు మంచి దిగుబడిని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.